తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక సోమవారం కావడంతో భక్తులు పోటెత్తారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగుతున్నాయి. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రమైన పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. వేకువజాము నుంచే భక్తులు బార్లు తీరారు. ఆలయ ప్రాంగణాల్లో దీపాలు వెలిగించి భక్తులు శివనామ స్మరణ చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోనూ శైవ క్షేత్రాలు భక్తులతో నిండిపోయాయి. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయాలకు క్యూ కట్టారు. పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ప్రత్యేక పూజలు చేసి శివనామ స్మరణతో పరవశించిపోతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ఆలయాల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు గుంటూరు జిల్లాలోనూ శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగాయి. పంచారామాల్లో మొదటిదైన బాలచాముండి సహిత అమరలింగేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. భక్తుల రాకతో తెల్లవారుజాము నుంచే కృష్ణానదీ తీరం సందడిగా మారింది. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో క్యూలైన్లన్నీ నిండిపోయాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందిస్తారు. తిరుమలరావు, రాష్ట్ర వ్యాప్తంగా శైవ క్షేత్రాల్లో శంభో శివ శంభో అంటూ శివనామాల స్మరణలతో మారుమోగుతున్నాయి. భక్తులు ఉదయం తెల్లవారుజాము నుండి పుణ్యస్థానాలను ఆశ్రయించి శివుని దర్శించేందుకు శివాలయాలకు చేరుకున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో మన విజయవాడలోని వంటవన శివాలయంలోనూ పెద్ద ఎత్తున భక్తులు శివనామ స్మరణతో నా జై శంభో శివ శంభో అంటూ శివనామాన్ని స్మరించుకుంటూ శివుణ్ణి దర్శనం చేసేందుకు ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి నదిలో పుణ్యస్థానాలను ఆశ్రయించి ఆ శివుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున అయితే ఇక్కడ రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ శివనామ స్మరణతో శివుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరిగింది. చూడొచ్చు విజువల్స్లో భక్తులు తెల్లవారుజాము నుంచి శివుని దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కొంతమంది భక్తులు మనతో ఉన్నారు. వారు నడిచేస్తున్న ప్రజలు సార్ చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? పొద్దున్న శివుని దర్శించుకోండి. లోకల్ గుంటూరు నుంచి అండి, ఇది విజయవాడ నుంచి. ఎలా ఉంది శివుని దర్శించుకోవడం? మొదటి కార్తీక సోమవారం శివుని దర్శనం వెళ్ళండి. చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తెల్లవారుజామున శివుని దర్శించుకు పెద్ద ఎత్తున రావడం. విజయవాడ నుంచే వచ్చాము. దర్శనం బాగా అయింది, స్వామి దర్శనం బాగా అయింది. మొదటి కార్తీక సోమవారం శివుని దర్శించుకోవడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది, స్వామి చూసిన అద్భుతం బాగుంది. వేద పండితులు మనతో ఉన్నారు, వారిని అడిగితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మొదటి కార్తీక సోమవారం రావడం ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈరోజు సోమవారం మొదటి రోజు భక్తులు ఎలా వస్తున్నారు? ఏమనిపిస్తుంది? శివాయ గురువే నమః, శ్రీమాత్రే నమః. శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పాత శివాలయం. ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామివారికి తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకము, వివిధ రకాల పళ్ళ రకాల అభిషేకాలతో ప్రారంభమయ్యి ఇప్పటి వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. భక్తులందరూ కూడా సమన్వయం పాటిస్తూ క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకుంటూ వారి యథాశక్తి పాలు, చెరుకు రసం స్వామివారికి సమర్పించుకుంటున్నారు. సుమారుగా 250 నుంచి 300 మంది దాకా ఈ కార్తీక మాసం మొదటి సోమవారం నాడు శివదీక్షా స్వాములు మాలాధారణ చేసుకోవడం జరిగింది. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, సహస్రలింగార్చన కార్యక్రమం కూడా జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి స్వామివారికి మహానివేదన అలంకరణ అనంతరం స్వామివారి ఆలయ ప్రదక్షిణాలు, అలాగే చతుర్వేద స్వస్తి, పంచహారతులు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క కార్యనిర్వహణాధికారి నటరాజన్ షణ్ముఖం గారు, అలాగే చైర్మన్ బొమ్ము మధు గారి ఆధ్వర్యంలో భక్తులు ఎక్కడ అసౌకర్యానికి గురి కాకుండా ప్రత్యేక క్యూలైన్ల ద్వారా భక్తుల్ని స్వామివారి దర్శనాన్ని చేయించి పంపిస్తున్నారు. ఈరోజు శివుని దర్శించుకోవడం వల్ల భక్తులకు ఎలాంటి మొదటి కార్తీక సోమవారం ఈరోజు? అంటే కార్తీక మాసం అంటేనే శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసము. ఈ యొక్క మాసంలో ముఖ్యంగా నదీ స్నానం ఎంతో ముఖ్యమైనది. భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి స్వామివారికి దర్శనార్థం నదీ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటూ స్వామివారికి ఉసిరికాయ దీపారాధన, ఆవు నెయ్యి దీపారాధన,
365 రోజులు ఒత్తులు దీపారాధన కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా దీపాలు చేసుకోవడానికి కూడా ప్రత్యేక సదుపాయాన్ని కల్పించారు దేవస్థానం వారు. భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఇది ఏదైతే ఉందో తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున భక్తులు శివాలయానికి చేరుకు శివనామ స్మరణతో మారుమోగుతుంది. ఈరోజు కార్తీక మాసం మొదటి సోమవారం శివుని దర్శించడం వల్ల ప్రతి ఒక్కరికి శుభ శాంతులతో వర్ధిల్లుతారని చెప్పేసి ఇక్కడ వేద పండితులు కూడా చెప్తున్నారు. రైట్ తిరుమలరావు, థ్యాంక్ యూ.